నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. ఐబొమ్మ రవి పోలీసులకు బొమ్మ చూపిస్తున్నాడా? ఇంతకాలం సినీ ప్రేక్షకులకు ఉచిత బొమ్మ చూపించిన రవి పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నాడా? రాజకీయ నాయకులు సిట్, సిఐడి ఎంక్వైరీలలో తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని ఎందుకని సమాధానాలు ఇస్తున్నాడు? కీలక అంశాలను పోలీసులు రాబట్టుతున్నారా? ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసినా కూడా ఐబొమ్మ 2 అని సినిమాల ప్రదర్శన కొనసాగుతూనే ఉందా? ఈ ప్రశ్నలకు సరైన సమాధానాల కోసం ఈ ఎపిసోడ్ను ఫుల్గా చూడండి. సినిమా పైరసీ, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్, మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన ఐబొమ్మ రవి హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అడుగుతున్న ప్రశ్నలకు తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా అని సమాధానాలు ఇస్తున్నట్టు సమాచారం. అతన్ని 5 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు గత 3 రోజులుగా విచారిస్తూనే ఉన్నారు. కానీ వారు రవి నుంచి ఆశించిన స్థాయిలో సమాధానాలు రాబట్టలేకపోతున్నారని తెలుస్తోంది. అతడి ల్యాప్టాప్, మొబైల్లో ఉన్న డేటా విశ్లేషించడం కోసం యూజర్ ఐడి, పాస్వర్డులు ఇవ్వాలని అడిగినా ఇదే సమాధానం చెబుతున్నాడని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఎథికల్ హ్యాకర్స్ సహాయంతో ఆయా పరికరాల్లోని డేటాను వెలికితీస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కాగా సైబర్ క్రైమ్ పోలీసుల అదుపులో ఉన్న రవిని విచారించడానికి సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేరుగా రంగంలోకి దిగినట్లు తెలిసింది. ఇక శనివారం సిసిఎస్ కు వచ్చిన ఆయన ఐబొమ్మ రవితో మాట్లాడి పలు విషయాలు రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా బెట్టింగ్ యాప్స్, మనీ లాండరింగ్ మీదనే పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. రవిని అరెస్ట్ చేసిన పోలీసులు అతనికి చెందిన 35 బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన సంగతి తెలిసిందే. వాటిలోకి ఎక్కడెక్కడి నుంచి డబ్బులు డిపాజిట్ అయ్యాయి, ఎక్కడెక్కడికి డబ్బులు వెళ్ళాయి, వాటిని ఎవరు నిర్వహిస్తున్నారు వంటి వివరాలను పోలీసులు ఆరా తీస్తున్నారు. ఆయా ఖాతాల ద్వారా జరిగిన లావాదేవీల వివరాలను అందించాలని పోలీసులు బ్యాంకు అధికారులకు లేఖలు రాసినట్టు తెలుస్తోంది. కాగా రవి ఖాతా నుంచి అతని చెల్లెలి ఖాతాకు, అతని స్నేహితుడు నిఖిల్ ఖాతాలకు డబ్బులు డిపాజిట్ అయినట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. నిఖిల్ గురించి ఆరా తీయగా ఐబొమ్మ పోస్టర్ డిజైన్ చేసింది నిఖిలేనని పోలీసుల విచారణలో తేలింది. ఇక బెట్టింగ్ యాప్స్ను ప్రమోట్ చేసిన ప్రముఖుల కేసును ప్రస్తుతం సిఐడి పోలీసుల విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సినీ నటులు విజయ్ దేవరకొండ, ప్రకాష్ రాజ్, రాణా సహా పలువురిని సిఐడి అధికారులు విచారిస్తున్నారు. ఐబొమ్మ రవి కేసులోనూ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ జరగడం, కోట్లలో కొల్లగొట్టినట్లు తేలడం, మనీ లాండరింగ్ జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారణ కావడంతో సిఐడి ఈ కేసును టేకప్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సిటీ పోలీసులు పూర్తి వివరాలను సిఐడికి ఇచ్చేందుకు కసరత్తులు ప్రారంభించారు. ఐబొమ్మ రవి 4వ రోజు విచారణలో కీలక విషయాలు వెలుగు చూశాయి. పెద్ద ఎత్తున సినిమాల పైరసీకి పాల్పడి నిర్మాతలకు వేల కోట్ల నష్టం మిగిల్చిన ఐబొమ్మ రవి కస్టడీ విచారణలో మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. 3వ రోజు కస్టడీలో భాగంగా ఐబొమ్మ రవిని హైదరాబాద్ సిపి సజ్జనార్ స్వయంగా విచారించారు. అయితే చాలా వరకు రవి పోలీసులకు సహకరించకుండా పొంతనలేని సమాధానాలు చెబుతున్నట్లుగా తెలుస్తోంది. రవి ఉపయోగించిన సర్వర్లపై పోలీసులకు ఇంకా స్పష్టత రానట్టు సమాచారం. దీంతో ఎథికల్ హ్యాకర్ల సహాయం తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులు అడుగులు వేస్తున్నారు. రవి నెదర్లాండ్స్, ఫ్రాన్స్లో ఉపయోగించిన సర్వర్ ఐపీలు కూడా పోలీసులకు చిక్కలేదు. అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు రవి ఇంటికి వెళ్లగానే సర్వర్ ఐపీలను ఐబొమ్మ రవి మార్చివేసినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. అటు గేమింగ్ యాప్ నిర్వాహకులతో ఉన్న సంబంధాలపై కూడా రవి నోరు మెదపనట్టు సమాచారం. రవి యుఎస్బిటి ద్వారా జరిగిన లావాదేవీలను పరిశీలిస్తూ వాటిపై ఇవాల్టి కస్టడీలో సమాధానాలు రాబట్టే అవకాశాలు ఉన్నాయి. లావిష్ లైఫ్కు అలవాటు పడ్డ రవి ప్రతి 20 రోజులకు ఫారిన్ ట్రిప్స్కు వెళుతున్నట్లుగా గుర్తించారు. రవి ఇచ్చిన వివరాల ప్రకారం బ్యాంక్ అకౌంట్స్లను పోలీసులు పరిశీలిస్తున్నారు. రవి స్నేహితుడు నిఖిల్, రవి చెల్లికి మధ్య పలుమార్లు మనీ ట్రాన్సాక్షన్ జరిగినట్లు పోలీసు విచారణలో తేలింది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.